రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ చిత్తూరు గాంధీగా పేరు పొందిన వెంకటాచలం నాయుడు కన్నుమూశారు. అలుపెరగని పోరాట యోధుడిగా మిగిలిపోయాడు. చిత్తూరులో మూతపడిన సహకార డైరీని తెరిపించాలని అనేక ఉద్యమాలు చేపట్టిన అలసిపోయిన రైతు సంఘం నాయకుడు వెంకటాచలం నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెరుమాల కండ్రిగ గ్రామంలో ఓ సామాన్య రైతు వెంకటాచలం నాయుడు 25 సంవత్సరాలుగా జిల్లాలో ఎక్కడ రైతు పరంగా సమస్యలున్నా అక్కడ ప్రత్యక్షమై రైతుల పక్షాన నిలబడి తన గళాన్ని వినిపించేవాడు. తన నిరసన కార్యక్రమాలతో ఇటు అధికారులకు అటు ప్రజాప్రతినిధులకు ముచ్చట మాటలు పండించేవాడు. తమ ఉద్యమాల కోసం ఏకంగా ఆస్తులు సైతం అమ్ముకొని రైతు పక్షాన నిలబడి నిజమైన ఉద్యమ నాయకుడిగా మిగిలిపోయాడు చిత్తూరు గాంధీ. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన చిత్తూరులోని సహకార విజయ డైరీ సుమారు 2002లో మూతపడింది. దీంతో జిల్లాలోని వేలాది మంది పాడి రైతులు వీధిన పడ్డారు. దీన్ని జీర్ణించుకోలేని వెంకటాచలం నాయుడు తిరిగి ఈ డైరీని తెరిపించేంత వరకు తాను చొక్కాలు వేసుకుని కాళ్లకు చెప్పులు ధరించానని భీష్మ కూర్చొని డైరీని తెరిపించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులను చైతన్యపరచడానికి పాదయాత్ర సైతం చేశారు. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు రాజధాని హైదరాబాద్ లో సైతం నిరాహార దీక్ష చేపట్టారు. చిత్తూరుకు ఎప్పుడు మంత్రులు ఉన్నత అధికారులు వచ్చినా వారికి డైరీ పరంగా వినతులు అందించి పరిష్కరించాలని ప్రాధేయపడేవాడు. అలాగే జిల్లాలో త్రాగు సాగునీరు కోసం అనేక ఉద్యమాలు చేపట్టి అధికారులను ముప్పతిప్పలు పెట్టేవాడు. రైతు ఉద్యమ నాయకుడిగా తన గళాన్ని వినిపించేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గ్రామంలో రైతు సమస్యలపై తన గళాన్ని వినిపించేవాడు. కేవలం రైతు సమస్యలే కాకుండా సామాజిక సమస్యలపై కూడా వెంకటాచలం నాయుడు స్పందించేవారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన చిత్తూరు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వెంకటాచలం నాయుడు పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయనకు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.